అందరూ ప్రోత్సహిస్తారు. ఎవరు కూడా దీన్ని నిరుత్సాహపరచరు, తప్పుడుగా ప్రసారం చేయరు. కొంతమంది వారలేని కుక్కలు ఉన్నాయని కొన్ని కుక్కలు అది తెలియదు మనకి, ఎవరో కుక్కలు మురిగిపోయాయి అక్కడక్కడనే, వాళ్ళే తప్ప ఎవరు కూడా టచ్ చేయరండి. దీన్ని అందరూ అభినందించే వాళ్ళే, అందరూ ప్రేమించే వాళ్ళే, అందరూ దీనికి ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు తప్ప ఎవరు కూడా ఆగిపోవాలనుకునే వాళ్ళు ఎవరు దొరకలేదు. కాబట్టి ఈ 18 సంవత్సరాలు కూడా మేము సంస్థ నడిపించాము. మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, నా ఊపిరినంత వరకు, మీ దాతల యొక్క సహకారం ఉన్నంత వరకు, మీరు ఎంతవరకు మమ్మల్ని ఎదురు పంపిస్తారో అంతవరకు కూడా నమ్మకంగానే వెళ్తాము. ఎప్పుడైతే మా పరిస్థితులు బాగాలేదో, మాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయో, లేదా వీళ్ళ సొమ్ము తినేంత పరిస్థితి మాకు వచ్చిందనుకోండి, ఈ సంస్థను వదిలేసి మా పెయింటింగ్ పని పోతాం తప్ప వీళ్ళ డబ్బులు ఆశించి మాత్రం ఎప్పుడు సేవలు చెయ్యం. మాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే మా తాతలు పెట్టలేదు, మా నాన్నలు పెట్టలేదు. సంస్థ మన అందరం కలిపి దాతల సహకారంతో పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఉండబట్టి ఇంతవరకు సాగింది. అది ఎప్పుడో మూసేది ఈ సంస్థని. ఎందుకంటే మాట ఇస్తారు కానీ మాటకి నెరవేర్చే వాళ్ళు తక్కువ. కానీ మనకి అందరూ కూడా మాటను నెరవేరుస్తారు. ఏ పబ్లిసిటీ కోరుకోరు, అందరికీ మొహమాటమే. కార్యం జరగాల, ఆ కార్యం జరగాలని ఇస్తారు తప్ప ఎవరు కూడా ఇది ఎవరు. కానీ చాలా మంది మంచి మనసు మాకు దొరికారు, అది సంతోషం. కాబట్టి ఈ సంస్థకు 18 సంవత్సరాలుగా మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న అన్నదాతలకు, మనసున్న మహారాజులైన మీ అందరూ కూడా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్తానండి. నిన్న అన్నదానం చేసి ఆయన ఒక ఆయన వచ్చారండి, ఫోన్ చేశారు. ఏం చేస్తారండి ఇక్కడ ఉన్నానంటే వచ్చారండి. వచ్చి నా చేతిలో 1000 రూపాయలు పెట్టారు, మా మిస్సెస్ చేతిలోనేమో చీర పెట్టారు. అమ్మగారు పంపించారండి మీకు అని, మిస్సెస్ గారికి ఏమో చీరని నాకు 1000 రూపాయలు ఇచ్చి బట్ట కొనుక్కోండి అని చెప్పించారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఇంత గౌరవం ఇచ్చారంటే రాజపూడి రండి, ఆయన మనపడి ఉండేవారు. ఆయన వచ్చి ఇవ్వగానే నాకు మనసు అంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి. ఈ సంవత్సరం డబ్బులు లేక బట్టలు అనుకోలేదండి. 30 చర్చకి వెళ్ళలేదు, పచ్చికి చర్చకి వెళ్ళలేదు, బయట కూడా వెళ్ళలేదండి. ఈ బట్టలు కూడా మా అమ్మాయి కొన్నదండి. ఇవాళ వేసుకున్నానంటే ఇవాళ వేసుకున్నానండి. అంటే అంత గౌరవం చాలండి. అది ఆ ప్రేమ. నా పిల్లలు కానీ, నా కుటుంబం కానీ ఎవరు కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఈ యొక్క సంస్థ నడిపించడానికి ముందుకు వచ్చాం. కాబట్టి మీ అందరి సహకారాలు మాకు అందించమని మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.